ఈ సమ్మర్లో ఈ డ్రింక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే బాడీని చాలా చల్లగా ఉంచుతుంది. ఇది చాలా ఈజీ కూడా. ఇవి శనక్కాయలు, మనకి సమ్మర్ వచ్చిందంటే శనక్కాయలు అనేసి వచ్చాయి కదా, అవన్నమాట. వీటిని ఈ విధంగా పొట్టు తీసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇవి పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడి కింద పెట్టుకోవాలి. ఇది మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని చల్లచల్లగా కలుపుకొని తాగొచ్చు. బాడీ బాగా చల్లగా ఉంచుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి గ్లాస్లో వేసుకున్న సత్తుపిండి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసినవి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుండలో వాటర్ అయినా లేదంటే చల్ల వాటర్ అయినా వేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు. నెక్స్ట్ దీంతో ఇంకో డ్రింక్ చూపిస్తాను, అది కూడా చాలా ఈజీ. ఇది హాట్, ఇది స్వీట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకో రెసిపీ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోని సత్తుపిండి 1 స్పూన్ వేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోని పటికి బెల్లం ఉంటుంది కదా, అప్పుడైతే వేసుకోవాలి 1 స్పూను. ఆ తర్వాత ఒక చెక్కని నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కూల్ వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడం. ఇది కూడా చాలా బాగుంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి. తప్పకుండా ఈ 2 రెసిపీలు ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.